ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. సంతోషంలో ప్రజలు శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. ఫ్రెండ్ పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్ లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందిస్తున్నానండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదామండి. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా 3 గుడ్ న్యూస్లు అయితే తీసుకున్నారనమాట. ఏంటిదని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి తెలంగాణలో కల్లుగీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో గీత కార్మికులు ఎవరు చెట్టుపై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రత్యేక కిట్ను వారికి అందజేయనుందనమాట. కాటమయ్య రక్షణ పేరుతో ఈ కిట్లను అయితే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి అయితే శ్రీకారం చుట్టారు. ఇక రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం లష్కర్పూర్లో జరిగేటువంటి సభలో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. 1000 మంది కార్మికులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారనమాట. తర్వాత కలుగిత కార్మికులందరికీ కాటమయ్య రక్షణ కిట్లు అయితే పంపిణీ. చెట్ల మీదకి వెళ్ళి కళ్ళు తీయడం అనేది చాలా ప్రమాదకరమైన వృత్తి కాబట్టి ప్రమాదశాత్తు చెట్లపై పడి కల్లుగీత కార్మికులు తీవ్ర గాయాలపడడం, ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయి. అంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే మొగుదాడు కావచ్చో అవి వాటికి అడిషనల్గా కొన్ని టూల్ కిట్స్ అయితే అందిస్తూ వారి ప్రమాదాలు బారిపడకుండా రక్షించే ప్రయత్నానికి మరొక ముందడుగు అయితే వేశారు. మొదటి గుడ్ న్యూస్. రెండవది వచ్చేసి ఇప్పుడు రైతు బంధు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరికీ నోటీసులు ఇచ్చి మళ్ళీ డబ్బులు వెనక్కి ఇవ్వాలని చెప్పేసి నోటీసులు రావడం, ఇవి తెలంగాణలో వైరల్గా మారడం. ఇక ఒకంత తెలంగాణపై అనగా కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యతిరేకత రావడం, మొత్తానికి ఈ నోటీసులు ఏదైతే అవన్నీ కూడా రద్దు చేస్తున్నట్లు, వెనక్కి తీసుకుంటున్నట్లు రాష్ట్ర సర్కార్ నుంచి అయితే నిర్ణయం అయితే వచ్చింది. మూడవది వచ్చేసి హామీలు అయితే ఇచ్చారు కాబట్టి విద్యార్థులకు సంబంధించి ల్యాప్టాప్లు ఇవ్వనట్లు కూడా రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. వారికి మరో శుభవార్త ఏంటంటే సీఎం నిర్ణయంతో ఫీజుల టెన్షన్ తప్పనుంది అంటున్నారు. దీనిపైన విద్యార్థి తల్లిదండ్రులు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు అనమాట. ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి పెండింగ్ లేకుండా అన్ని కూడా విడుదల చేస్తామని చెప్పేసి, క్వాలిటీ విద్యను కూడా అందిస్తామని, ఇక దాంతోపాటు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా చాలా వరకు పెండింగ్లు అయితే ఉండడం, ఇవన్నీ కూడా వన్ టైంలో కనుక మేము రిలీజ్ చేస్తామని చెప్తున్నారనమాట. ఇక కొత్తగా కళాశాలలో కూడా, కాలేజీలో కావచ్చు, ఏదైతే డిమాండ్కి అనుగుణంగా కొత్త కోర్సులు కూడా పెట్టబోతున్నారట. మొత్తానికైతే ఇప్పుడు టీసీఎస్తో టైఅప్ కావడం, కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఐటీఐ కూడా ఈ రకంగా చదువుకోవడం అని చెప్పేసి చెప్పడం, మొత్తానికైతే గుడ్ న్యూస్ కూడా విద్యార్థులకు అందించారనే భావన అయితే వినిపిస్తుంది. ఏ చిన్న అప్డేట్ వచ్చిందో తెలియజేస్తాను. చూస్తున్న అందరూ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.